హాయ్ అండి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంది. హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ ఏడాది 2024 జూలై 17 బుధవారం తొలి ఏకాదశి వచ్చింది. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. ఈ తొలేకాదశి నాడే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు. ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని అంటారు. అందుకే ఈ ఏకాదశికి అంత ప్రాముఖ్యత. కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటాడు శ్రీ మహావిష్ణువు. దీన్నే ఉత్తాన ఏకాదశి అంటారు. ఈ 4 నెలల కాలాన్ని అత్యంత పవిత్రంగా భావించి చతుర్మాస దీక్షను తీసుకుంటారు. ఏకాదశి రోజున చేసే ఉపవాసం, విష్ణునామ స్మరణ, విష్ణు సహస్రనామ పఠనం మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఏకాదశి రోజున ఉపవాసం, జాగరణ చేసి మరునాడు ఉదయం ద్వాదశి రోజున విష్ణుమూర్తి పూజ చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి తర్వాత భోజనం చేయటం వల్ల జన్మజన్మల పాపాలు పోతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఏకాదశి అంటే 11. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు మనస్సు మొత్తం కలిపి 11. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకుని వచ్చి వాటన్నింటినీ ఒకటిగా చేసి దేవునికి నివేదించడం ద్వారా మనలో బద్ధకం దూరం అవుతుంది, రోగాలు దరిచేరవు, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది. ఏకాదశిని పేలాల పండుగ అని కూడా అంటారు. జొన్నలతో చేసిన పేలాలు, యాలకులు, బెల్లము వేసి దంచి ఈ పేలాల పిండిని తయారు చేసి విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పిస్తారు. పేలాల పిండి ఆరోగ్యానికి చాలా మంచిది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కాబట్టి ఈ సమయంలో మనం ఈ పేలాల పిండిని తీసుకోవడం వల్ల శరీరంలో వేడిని కలిగించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అందువల్లనే దేవాలయాల్లో, ఇళ్లల్లో ఈ పేలాల పిండిని ఈ ఏకాదశి రోజున ప్రసాదంలా పంచుతారు. ఒక మాటలో చెప్పాలంటే వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మన శరీరాన్ని సన్నద్ధం చేయడమే ఈ పేలాల పిండి వెనుక ఉన్న రహస్యం.